వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. ఇటీవల కాలంలో బెట్టింగ్లు మన సమాజంలో ఒక ప్రమాదకర అలవాటుగా మారిపోయాయి. చిన్నగా ప్రారంభమైన ఈ అలవాటు ఇప్పుడు అనేక కుటుంబాలకు భారమవుతోంది. ముఖ్యంగా క్రికెట్ మ్యాచ్ల సమయంలో బెట్టింగ్లు పెద్ద స్థాయిలో జరుగుతుంటాయి. స్కోర్లు, ఓవర్లు, ఆటగాళ్ల ప్రదర్శన ఇవన్నీ పందాల కోసం ఉపయోగపడుతున్నాయి. కానీ ఆశ్చర్యకర విషయం ఏమిటంటే ఇప్పుడు కేవలం క్రీడల వరకే కాకుండా ఎన్నికల సమయంలో కూడా బెట్టింగ్ల జోరు పెరుగుతోంది. ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు, ఎంత మెజారిటీ వస్తుంది, ఇలాంటి రాజకీయ అంచనాలు కూడా డబ్బు బేరాల్లోకి మారిపోయాయి. బెట్టింగ్లు మొదట్లో ఉత్సాహం కోసం పెట్టే చిన్న మొత్తాలతో మొదలవుతాయి. కానీ ఒకసారి గెలిచామంటే మరింత ఆశ పెరుగుతోంది. మరోసారి ప్రయత్నిస్తే ఇంకా ఎక్కువ గెలుస్తాము అనిపిస్తోంది. ఇలా మొదలైన అలవాటు క్రమంగా నియంత్రణ తప్పుతోంది. కోల్పోయిన డబ్బు తిరిగి సంపాదించుకోవాలనే ఆశతో ఇంకా పెద్ద మొత్తంలో పందాలు వేయడం ప్రారంభిస్తారు. చివరికి అది అప్పుల బారిన పడే స్థాయికి తీసుకువెళ్తుంది. మొబైల్ ఫోన్ల యుగంలో బెట్టింగ్ యాప్లు, నకిలీ ఆన్లైన్ ప్లాట్ఫామ్లు, టెలిగ్రామ్ గ్రూపులు ఇవన్నీ కూడా యువతను సులభంగా వలలో పడేస్తున్నాయి. ఒక్కోసారి గెలిచినా ఎక్కువసార్లు నష్టపోయేది వినియోగదారుడే. డబ్బు కోసం మోసాలు కూడా విపరీతంగా జరుగుతున్నాయి. అక్రమంగా నడిచే ఈ పందాలకు ఎటువంటి నియంత్రణ ఉండదు. కాబట్టి చిక్కుల్లో పడినప్పుడు బయటపడడం కష్టమవుతుంది. ఎన్నికల బెట్టింగ్లు కూడా ఇదే రీతిలో ప్రమాదకరం. రాజకీయ వాతావరణం వేడెక్కినప్పుడు గెలిచేది పలానా వారే అనే ఊహాగానాలు విపరీతంగా పెరుగుతాయి. ఆ ఊహాగానాలు పందాలకు మారితే అది కేవలం ఆర్థిక నష్టమే కాదు, సామాజిక ఉద్రిక్తతలకి కూడా దారితీస్తుంది. కొందరు పార్టీ అభిమానులు తమ అభిప్రాయాలను డబ్బుతో కలిపి పందాలు వేయడం మొదలు పెడతారు. అలా గెలిస్తే సంతోషం, ఓడిపోతే కోపం, నిరాశ, అప్పులు, చివరికి కుటుంబంలో కలహాలకు దారితీస్తుంది. బెట్టింగుల్లో అసలు ప్రమాదం ఏంటంటే అది నెమ్మదిగా వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడం. ఒకసారి అలవాటు పడ్డాక పనిపై దృష్టి తగ్గుతుంది. ఆర్థికంగా స్థిరంగా ఉన్నవారు కూడా దెబ్బతింటారు. కుటుంబ సభ్యులకి దూరం అవుతారు. నష్టాలను దాచే ప్రయత్నంలో అబద్ధాలు పెరుగుతాయి. కొన్ని సందర్భాలలో ఆత్మహత్యలు కూడా చూస్తున్నాం. డబ్బు త్వరగా రావాలి అనే తప్పుడు ఆశ, ఒక్కసారిగా జీవితం మారిపోతుందన్న తప్పుడు నమ్మకం ఇవే బెట్టింగ్లకు మూలాలు. ప్రభుత్వం కూడా బెట్టింగులపై కఠిన చర్యలు తీసుకోవాలి. పాఠశాలలు, కళాశాలల్లో దీనిపై కౌన్సిలింగ్ అవసరం. బెట్టింగ్లు ఒక వ్యక్తి జీవితాన్ని ఎంత వేగంగా బోల్తా కొట్టించగలవో అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఆ నష్టాలు అంతం కానివి. డబ్బు, సంబంధాలు, భవిష్యత్తు అన్నింటినీ కోల్పోవచ్చు. కాబట్టి బెట్టింగ్ల నుండి దూరంగా ఉండడం మంచిది. అయితే త్వరలో జరగనున్న తెలంగాణ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి జోరుగా బెట్టింగ్లు నడుస్తున్నాయని తెలుస్తోంది. పల్లెల్లో పంచాయతీ ఎన్నికల సందర్భంగా ప్రతి గ్రామంలో రాజకీయ వేడి పెరుగుతోంది. ఎవరు గెలుస్తారు, ఎవరికి ఎక్కువ మద్దతు ఉంది అన్న చర్చలు వినిపిస్తున్నాయి. అభ్యర్థులు కూడా తమ గెలుపు కోసం నువ్వా నేనా అన్నట్లు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రతి ఇంటికి వెళ్లి ఓటు వేయాలని కోరుతున్నారు. కొందరు అభ్యర్థులు ఓట్లు వేయించుకునేందుకు ప్రత్యేకంగా హామీలిస్తూ గెలుపును సాధిస్తే సేవకుడిగా పనిచేస్తారని చెబుతున్నారు. ఎవరు ఎలాంటి పనులు చేస్తారో బాండ్ పేపర్లపై వివరించేవారు కూడా ఉన్నారు. ఇలా ప్రచారం మొదటి విడత ముగిసినప్పటికీ 2 మరియు 3వ విడతల ప్రచారం మరింత ఊపందుకుంది. పోటీ చేస్తున్న అభ్యర్థులు గెలుపు కోసం పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు మాత్రమే కాకుండా స్వతంత్ర అభ్యర్థులు కూడా బరిలో నిలబడ్డారు. వీరు కూడా తమ సత్తా చాటుకునేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. సర్పంచ్ అభ్యర్థులు, వారికున్న మద్దతు, గ్రామంలోని సమీకరణాలు ఇవన్నీ కలిసి పంచాయతీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా మార్చాయి. పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు అనే తేడా లేకుండా అందరూ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. గ్రామాలలో ఎవరు గెలుస్తారనే దానిపై చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇవన్నీ కాకుండా గెలుపుపై బెట్టింగ్లు కూడా పెరిగిపోయాయి. ఎవరి గెలుపుపై ఎంత వేస్తారన్నదే ఇప్పుడు కొత్త చర్చగా మారింది. పంచాయతీ ఎన్నికల ప్రచారం వేడెక్కుతున్న వేళ గ్రామాలలో రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారాయి. ఎవరు గెలుస్తారు, ఎందుకు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అన్న ప్రశ్నలపై చర్చలు మాత్రమే కాదు, పందాలు కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. అభ్యర్థి ఎంత మెజారిటీతో గెలుస్తారనే విషయంలో కూడా బెట్టింగ్ జోరుగా సాగుతోంది. ముఖ్యంగా యువత ఈ పందాలలో ఎక్కువగా పాల్గొంటున్నారు. కోట్ల రూపాయల బెట్టింగ్లు జరుగుతున్నాయన్న టాక్ కూడా వినిపిస్తోంది. ఈ పందాలు సర్పంచ్ అభ్యర్థులతోనే ఆగిపోవడం లేదు. వార్డు సభ్యులపైనా పందాలు వేస్తున్నారు.
గతంలో లేని విధంగా ఈసారి పోటీ తీవ్రంగా ఉండడంతో అభ్యర్థులు కూడా ఏం చేసినా సరే గెలవాలి అనే పట్టుదలతో ముందుకు సాగుతున్నారు. కొందరు తమ కలల సర్పంచ్ పదవి కోసం, మరికొందరు రిజర్వేషన్ వచ్చే అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి ఎంత పెట్టుబడి పెట్టడానికైనా వెనుకాడడం లేదు. అదే ఉత్సాహం బెట్టింగుల్లో కూడా కనిపిస్తోంది. పోటీ కులాల ఆధారంగా మరింత కఠినంగా మారుతోంది. ఎవరు ఎంతవరకు ఓట్లు కొనుగోలు చేస్తున్నారు, ఎదుటి అభ్యర్థి ఎంత ఇస్తున్నాడు, మనం మరింత ఎక్కువ ఇవ్వాలా అనే ఎంక్వైరీలు గ్రామాలలో కనిపిస్తున్నాయి. దానితో పాటు మందు విందులు సమావేశాలు నిర్వహిస్తూ కులాల వారీగా ఓట్లను ఒకే చోట చేర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. తటస్థ ఓటర్లను కూడా విడిచిపెట్టకుండా వారిపై ప్రత్యేకమైన దృష్టిని పెట్టారు. తొలి విడత ప్రచారం ముగిసిన తరువాత పంపకాల దశ మొదలైందని గ్రామాలలో చర్చ జరుగుతోంది. వెలుపల నిశ్శబ్దంగా కనిపించిన లోపల ఎంతో చురుకుగా ప్రచారం కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 3 విడతలుగా పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 12,723 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహిస్తుండగా అందులో 11,000కు పైగా పంచాయతీలు సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించారు. పోలింగ్ రోజున ఎలాంటి గందరగోళం లేకుండా ఉండేందుకు అక్కడ వెబ్ కాస్టింగ్ ను ఏర్పాటు చేస్తున్నారు. మొత్తానికి ఈసారి పంచాయతీ ఎన్నికలు రాజకీయ పోరాటంతో పాటు పెద్ద స్థాయి బెట్టింగ్లకు కూడా వేదికగా మారాయి. మొదటి విడతలో సుమారు 3,600 గ్రామ పంచాయతీలు, రెండో విడతలో 3,720, మూడో విడతలో 3,603 గ్రామ పంచాయతీలు ఉండనున్నాయని సమాచారం. ఈ ఎన్నికల సందర్భంగా నిబంధనలు కఠినంగా అమలులో ఉంటాయని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ముఖ్యంగా కాలేజీ యువత ఎన్నికల బెట్టింగ్లకు పెద్ద ఎత్తున డబ్బులు కాస్తున్నారు. సిటీలు, టౌన్లు మాత్రమే కాదు, తెలంగాణలోని గ్రామాలన్నీ కూడా ఇప్పుడు బెట్టింగ్ల గురించే చర్చించుకుంటున్నాయి. కొంతమంది కోళ్లు, మేకలు, ఇళ్లు, పొలాలను కూడా బెట్టింగుల్లో పెడుతున్నారు. బెట్టింగ్లతో సర్వం కోల్పోయి రోడ్డున పడి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టాలని, బెట్టింగ్లకు అడ్డుకట్ట వేయాలని చాలా మంది కోరుకుంటున్నారు.